ఇచ్చాడు. ఆ తండ్రి చేసినటువంటి వాగ్దానమునే ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ప్రసంగం స్టార్ట్ చేశాడండి. సబ్జెక్టు ప్రారంభించాడు. సబ్జెక్టు ప్రారంభించి చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. యేసు పంపుతానన్న ఆదరణకర్తను పంపాడన్న రుజువును పేతురు గారు చేయటం జరిగింది. చూడండి 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఉందా బైబిల్లో? కుమ్మరించి ఉన్నాడు. తండ్రి వలన ఆయన వినిన వాగ్దానము నెరవేర్చాడు. పరలోకానికి ఆయన వెళ్ళిపోయాడు. పరలోకం నుండి భూమి మీదికి పరిశుద్ధాత్మను అనగా సత్యస్వరూపియగు ఆత్మను, ఆదరణకర్తను మన మీద కుమ్మరించేశాడు అని పేతురు గారు మాట్లాడుతున్నారండి. కనుక యేసు తర్వాత వచ్చేటటువంటి ఆదరణకర్త ఎప్పుడు వచ్చాడు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు అనే పండుగ వచ్చింది. ఆ పండుగ దినాన అపోస్తుల మీదకి వచ్చాడు. యేసు చెప్పినట్టుగానే ఆదరణకర్తను పంపాడండి. ఇక్కడ చదువుకున్న మాట బైబిల్లోనే మనకు ఆధారం ఉంది. ఎవరినో అడగాల్సిన పని లేదు. మనం యేసుక్రీస్తు చెప్పాడు, అది నెరవేరిందన్న రుజువు మనకు బైబిల్లోనే ఉంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మరి యేసు పంపినటువంటి ఆ ఆదరణకర్త ఏం చేస్తాడని ఉంది? ఏం చేస్తాడండి? సాక్ష్యం ఇస్తాడు అని ఉంది. అవునా? సాక్ష్యం ఇస్తాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? యేసుక్రీస్తుని గురించి. మరి సాక్ష్యం ఇచ్చాడు లేదు చూడండి. ఇదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఈ సంగతులకు, యేసును గూర్చినటువంటి సంగతులకు సాక్షులు. ఎవరు సాక్షులు అంటే అపోస్తులు సాక్షులట. తర్వాత దేవుని ఆత్మ కూడా సాక్షి అనట. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు, పైన చెప్పాడు అనేక సంగతులు. ఆ సంగతులన్నిటికీ అపోస్తులు సాక్షులు, పరిశుద్ధాత్ముడు సాక్షి. ఇంకా చూస్తారు బైబిల్లో 1 యోహాను పత్రిక చూడండి 5వ అధ్యాయము 5 నుండి 7 వచనాల వరకు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే అంటున్నాడు చూడండి. సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన? ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తాడు. కనుక యేసు తర్వాత భూమి మీదకి పంపబడినటువంటి ఆదరణకర్త, పెంతెకోస్తు పండుగ దినాన వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. ఆయన పరలోకం నుండి వచ్చాడు, భూమి మీదకి వచ్చి అపోస్తుల మీద కుమ్మరింపబడి యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎక్కడి నుండి వస్తాడని చెప్పాడు యేసు ప్రభు? తండ్రి యొద్ద నుండి పంపుతాను అన్నాడు. మరి తండ్రి యొద్ద నుండే వచ్చాడా? తండ్రి యొద్ద నుండి అనగా పరలోకం నుండే వచ్చాడా? చూడండి, ఆ మాట కూడా పేతురు గారు రాసినటువంటి 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన అంటున్నాడు చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడు? ఎక్కడి నుండి వచ్చాడండి? పరలోకము నుండి వచ్చాడు. ఎలా వచ్చాడు? యేసు పంపితే వచ్చాడు.
అలా వచ్చినటువంటి ఆయన యేసును గురించి సాక్ష్యం ఇచ్చాడు అండి, సాక్ష్యం ఇచ్చాడు. కనుక సాక్ష్యం ఇవ్వటమే కాకుండా ఇంకొకటి చెప్పాడు. ఏమని? నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు? మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తాడని చెప్పాడు. సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే, సర్వసత్యము అని ఆ పదం ఎప్పుడు ప్రయోగించబడుతుందంటే, కొంచెం వచ్చి ఇంకా రావలసినది ఉన్నప్పుడు. చూడండి, బాగా ఆలోచించండి. విషయం కొంత ఉంది, ఇంకా రావలసినది కొంత మిగిలిపోయింది. అప్పుడు ఏమంటాం? సర్వసత్యం వస్తుంది అంటాం. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర పరిపూర్ణమైంది లేదు, రావాల్సినది ఉంది కనుక ఆ విధంగా మాట్లాడతాం. యేసు ప్రభువు తన శిష్యులతో ఏమన్నాడు? ఇదిగో నేను చెప్పవలసినవి ఇంకనూ ఉన్నవి, అనేక సంగతులు ఉన్నాయి, మరి వాటిని విని మీరు సహించలేరు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మరి వస్తుంది. ఆయన వచ్చి సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు కొంత ఇచ్చాడు, కొంత చెప్పాడు, అపోస్తలులకు కొంత నేర్పాడు. ఏమండి, దరిదాపుగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వెంట తిరిగారు శిష్యులు. ఏమి నేర్పాడు ఆయన? ఏమి నేర్పాడండి? చేపలు పట్టడం కాదు, చేపలు పట్టే పనిలో ఉన్న వాళ్ళనే పిలిచాడు. నా వెంబడి రండి, నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. చేపలు పట్టేవారిని జాలరులను మనుషులను పట్టేవారిగా చేస్తాను రండి అని పిలిచి ఆయన ఏం చేశాడో తెలుసా? 3.5 సంవత్సరాలు మనుషులను పట్టటం ఎలాగో నేర్పాడు. మనుషులకు ఏం బోధించాలో, మనిషి మార్పు కోసం ఏం అందించాలో సత్యాన్ని కొంత నేర్పాడు వారికి. కొంత నేర్పిన తర్వాత ఏమంటున్నాడు? సర్వసత్యం నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, అతడు మీకు పూర్తిగా నేర్పుతాడు అన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచించండి మీరు. క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? క్రొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. 27 పుస్తకాలలో యేసుక్రీస్తు మనకు భూమి మీద ఉండి బోధించినటువంటి విషయాలన్నీ కూడా ఎన్ని పుస్తకాల్లో కనిపిస్తాయి? ఎన్ని పుస్తకాల్లో? 4 పుస్తకాల్లో. 4 పుస్తకాల్లో అంటే 4 రాసినటువంటి సువార్తలో కనిపిస్తుంది. మిగతాది 27లో 4 తీసేస్తే ఎన్ని ఉంటాయండి? 23 పుస్తకాలు. ఈ 23 పుస్తకాలు ఎలా రాశారండి? ఈ 23 పుస్తకాలలో ఉన్నటువంటి జ్ఞానం ఎవరు చెప్పారు? అది ఎవరు చెప్పారు? పరలోకం నుండి యేసు ప్రభు మరలా చెప్పినట్టుగా ఏమైనా ఉందా? లేదు. ఈయన చెప్పి వెళ్ళిపోయాడు. మిగతా 23 పుస్తకాలలో ఉన్నటువంటి విషయమంతా కూడా, ఆ సర్వ సత్యమంతా కూడా ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు యేసు తర్వాత వచ్చినటువంటి దేవుని ఆత్మ అందించాడు వారికి. అందుకే వారు ఊరికే రాయలేదు, వారి ఆలోచన ప్రకారం రాయలేదు. ఎలా రాశారనేది పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో చెబుతాడు. చూడండి, 1వ అధ్యాయము 21వ వచనం. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాశారు. ఎన్ని పుస్తకాలు? 23 పుస్తకాలు. అలాగని 4 పుస్తకాలు ఎలా రాశారు? 4 పుస్తకాలు ఎలా రాశారండి? యేసు బోధించింది రాశారు, యేసుక్రీస్తు బోధించింది రాశారు, అలాగే పరిశుద్ధాత్మ సహాయముతో రాశారు. ఏమండి, మరలా వారికి ఆలోచన వచ్చినట్టుగా రాయలేదు ఆ పుస్తకాలు కూడా. టోటల్గా 66 పుస్తకాలు ఎలా వచ్చాయంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించగా వచ్చాయి. కనుక